Hi, hello viewers. Welcome to Prasanna Educational Programs and previous video continuation. For all competitive exams, general knowledge bits ఉంది. ఇందులో ఫస్ట్ వన్ భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికరణ పంచాయతీ వ్యవస్థ గురించి చెప్తుంది. అధికరణ 36, అధికరణ 39, అధికరణ 40, అధికరణ 48. ఇందులో ఆప్షన్ 3 అధికరణ 40, అధికరణ 40 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో మొదటిసారిగా ప్రణాళిక వికేంద్రీకరణ ఎప్పుడు జరిగింది? 7వ ప్రణాళికలో, 8వ ప్రణాళికలో, 9వ ప్రణాళికలో, అలాగే 10వ ప్రణాళికలో. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 9వ ప్రణాళిక. భారతదేశం మొదటిసారిగా ప్రణాళిక వికేంద్రీకరణ 9వ ప్రణాళికలో జరిగింది. నెక్స్ట్, సూయజ్ కాలువ వేనిని కలుపుతుంది? అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రం, నార్త్ మరియు నల్ల సముద్రాలు, మధ్యధరా మరియు ఎర్ర సముద్రాలను, అలాగే ఇండియన్ మహాసముద్రము మరియు రెడ్ సముద్రము. ఈ 4 ఆప్షన్స్లో సూయజ్ కాలువ వేడిని కలుపుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రం, ఇండియన్ మధ్యధరా మరియు ఎర్ర సముద్రాలను. ఆప్షన్ 3 మధ్యధరా మరియు ఎర్ర సముద్రాలను ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియాలో ఏ రాష్ట్ర తీర ప్రాంతము అత్యంత పొడవైనది? గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇండియాలో ఏ రాష్ట్ర తీర ప్రాంతము అత్యంత పొడవైనది అంటే ఇందులో ఆప్షన్ 1 గుజరాత్. ఓకే.